ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పునః ప్రారంభోత్సవం జరుగునున్నదని ఈ సభకు రాష్ట్ర ప్రజలు కూటమి పార్టీ నాయకులు అందరూ ఐక్యమత్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. మంత్రి సుభాష్ పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండల కూటమి నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన బస్సులపై ప్రజలు మహిళా సంఘాలు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే సంకల్పంతో తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎక్స్ సర్పంచ్ వనం బ్రహ్మం మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధికి తిరిగి ప్రాణం పోసేలా వ్యవస్థలను పునరుద్ధరించేందుకు కూటమి పార్టీతో మేమంతా వెన్నంటే ఉంటామని ఆయన అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ప్రణాళికతో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతి భావితరాలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు ప్రపంచ స్థాయి వసతులతో నిర్మాణం చేస్తూ రాజధాని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. నా పేరు వనం వీరబ్రహ్మం, ఎక్స్ సర్పంచ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కాజులూరు మండలం. ఈరోజు కాజులూరు మండలం కాజులూరులోనే 2 బస్సులతో ఆంధ్రప్రదేశ్ అమరావతి పునః ప్రారంభం కార్యక్రమానికి మా కాజులూరు మండలం నుంచి 26 గ్రామాల నుంచి కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా మహిళా సంఘాలు, మహిళలందరూ కూడా ఈ యొక్క మా సుభాష్ గారి పిలుపు మేరకు ఈ అమరావతి పునః ప్రారంభానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు నాయకత్వంలో మేమందరూ కూడా ఈరోజు అమరావతికి బయలుదేరడం జరుగుతుంది. ఇంతటి కార్యక్రమానికి మా మండలం నుంచే సుమారుగా 200 మంది బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు కాజులూరు నుంచి బయలుదేరి చేదువాడ మీదుగా జగన్నాథగిరి, కాపవరం, రామచంద్రపురం మీదుగా విజయవాడ బయలుదేరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా ఎండిఓ గారు, అదేవిధంగా అధికారులు, ఆ యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు, కూటమి సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరడానికి అందరూ కూడా సహకరించినాకు ఈ యొక్క సుభాష్ గారి తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం! చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం.